IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చంద్రన్న ఫ్రీ ఎలక్ట్రిక్ సైకిళ్లు అర్హులు వీరే. ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆయన సుదీర్ఘ ప్రసంగాన్ని గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఆయన టెక్నాలజీని ఉపయోగించి ఆ ప్రయోజనాలను ప్రజలకు కల్పించేందుకు ప్లాన్స్ వేస్తూ ఉంటారు. తాజాగా అదే విషయాన్ని బయటపెట్టారు. టీడీపీ గుర్తువైన సైకిళ్లను సబ్సిడీ ధరలకు ఇస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అవి మామూలు సైకిళ్లు కాదు, ఎలక్ట్రిక్ సైకిళ్లు. అంటే ఆయన తన ప్లాన్ లో టెక్నాలజీని యాడ్ చేసుకున్నారనుకోవచ్చు. విద్యార్థులు, డ్వాక్రా మహిళలకు రాయితీపై ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎనర్జీ ఎఫిషియన్స్ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష జరుపుతున్నట్లు తెలిపారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ కంపెనీ భారీ ఎత్తున ఎలక్ట్రిక్ సైకిళ్లను ఉత్పత్తి చేస్తుంది. వాటిని విద్యార్థులు, డ్వాక్రా మహిళలు తక్కువ ధరలకు పొందగలరు. ఆ రాయితీ భారాన్ని ఏపీ ప్రభుత్వం భరిస్తుంది. తద్వారా పేదలకు మెరుగైన రవాణా సౌకర్యం లభించినట్లవుతుంది. ఈ ప్లాన్ లో మరొక లెక్క కూడా ఉంది. ఎలక్ట్రిక్ సైకిళ్లు పర్యావరణానికి హాని చేయవు. అంతేకాదు, విద్యార్థులు త్వరగా స్కూళ్లు, కాలేజీలకు వెళతారు. బస్సుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. అలాగే మహిళలు సైకిళ్లను ఉపయోగించుకొని త్వరగా గమ్యస్థానాలకు చేరతారు. అలాగే వారి ఉపాధి అవసరాలకు ఆ సైకిళ్లను ఉపయోగించుకుంటారు. సీఎం చంద్రబాబు మరొక ప్లాన్ కూడా ఆలోచిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదల కోసం నిర్మించే ఇళ్లకు ఇంధన సామర్థ్య విద్యుత్ పరికరాల్ని సబ్సిడీపై ఇవ్వాలనుకుంటున్నారు. తద్వారా పేదలకు నాణ్యమైన విద్యుత్ పరికరాల్ని తక్కువ ధరకే పొందగలరు. అలాగే సీఎం చంద్రబాబు ప్రభుత్వ భవనాల్లో సోలార్ విద్యుత్ ని వాడేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎలక్ట్రిక్ వస్తువుల్ని సబ్సిడీకి ఇస్తామని సీఎం చెప్పారు. ఇలా టెక్నాలజీని బాగా వాడుకునేలా, తద్వారా ప్రత్యేక ప్రయోజనాలను పొందేలా సీఎం ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.